వన్ ఆఫ్ ద మ్యాజికల్ ప్రొడ్యూసర్స్ వీ హ్యావ్. సో ఇప్పుడు ఈ డెకాయిట్ మ్యాజిక్ గురించి ఆవిడేం చెప్తారో చూద్దాం. నమస్తే అండి. మొన్న వచ్చినప్పుడు క్లియర్గా చెప్పాము అందరం, మేమంతా సుప్రియ కోసం వచ్చామని. కానీ ఇప్పుడు మేము ఇక్కడికి రాని చాలామంది ఫ్రెటర్నిటీ, ఇక్కడున్న మోస్ట్ ఆఫ్ అస్ ఈ సినిమా విపరీతంగా నచ్చి వచ్చాం. వాట్ అ బ్రిలియంట్ ఫిలిం యూ ఆల్ హ్యావ్ మేడ్. ద హోల్ టీమ్ ఐ థింక్ చూసిన ప్రతి నిమిషం ప్రాణం పెట్టి తీశారు అనిపించింది సినిమా. శేష్ ఫస్ట్ 10 నిమిషాల తర్వాత I fully forgot that you're Sesh. I started believing that you're Hari. I think it's one of your best performances. Most of cinema lovers nee cinema చూడనాలు ఉండరు. Like everybody said, నువ్వేదో కొత్తగా చేస్తావని. I think this is on par your best performance. మృణల్ అయితే ఫస్ట్ నిమిషం నుంచే 1 minute నుంచి నేను తను మృణల్ అని మర్చిపోయాను. సరస్వతి అనే అనిపించింది. సీత, I think now you're Saraswati. And such a great film you all made. And Shanil, we're trying to put the face, like who is Shanil? So I mean the craft, I mean each one of you all, I think there's more technically sound people to talk about the craft, but just as a normal audience, edit pattern gaani, camera work gaani, RR gaani, ఎంత విజువల్గా కొత్త సినిమా, సంథింగ్ సో ఫ్రీకింగ్ న్యూ, సంథింగ్ సో ఎంగేజింగ్. ఇవాళ రోజు మనం 5 నిమిషాలు అంటే 5 సెకండ్లు మనం ఎంగేజ్ చేసుకోకపోతే ఫోన్ తీసేస్తాం. సినిమాలో జరుగుతున్న విషయం లైక్ యూనో మనం యాజ్ వెన్ ఐమ్ అ ఫిల్మ్ మేకర్, వెన్ ఇట్స్ ఆర్ ఫిలిం చూస్తూ ఉంటా, భయం వేస్తూ ఉంటుంది, ఫోన్ తీసేస్తున్నారా ఆడియన్స్ లాగా. ఐ థింక్ దిస్ ఫిలిం నేను పెద్ద స్క్రీన్లోనే చూశాను, ఎవరు ఫోన్ తీయలా, అంత ఎంగేజింగ్గా ఉంది సినిమా. ఇట్ ఈస్ సో బ్రిలియంట్. అండ్ అంటే వెనెవర్ ఐ నో యూ వర్కింగ్ విత్ రియలీ ఫైన్ యాక్టర్స్, బట్ వెనెవర్ సరస్వతి అండ్ చిన్నీ కేమ్, స్టమక్ వాజ్ స్టర్రింగ్. లైక్ అని చూడగానే ఒకలాంటి బాధ, ఒకలాంటి దిగులు. ఐ థింక్ ఇట్స్ బ్రిలియంట్ రైటింగ్, బ్రిలియంట్ క్రాఫ్ట్, బ్రిలియంట్ ఎవ్రీథింగ్. ఇట్స్ సో 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 వెల్ మేడ్. అండ్ సుప్రీ, Sesh is riding high, Mrinal is a mainstream big heroine. You could have played it very safe, but you didn't choose to play safe. This is brave filmmaking and we need more of these. Thank you so much. ఎంతో అద్భుతంగా సపోర్ట్ చేస్తూ నమ్మి మా ముందుకు తీసుకొచ్చిన ఇంత బ్లాక్ బస్టర్ అందుకున్న ప్రొడ్యూసర్, హార్టియస్ట్ వెల్కమ్ టు యూ మ్యామ్. థ్యాంక్ యూ. యాక్చువల్లీ చెప్పడానికి ఏం మాటలు లేవండి. థ్యాంక్ యూలు అయితే అందరు చెప్పేసుకున్నారు. 2 సంవత్సరాలు తిట్టి అందరి చేత సినిమా తీసుకుని ఒక స్టేజ్ ఎక్కి థ్యాంక్ యూ అని చెప్తే బాగోదేమో. సో ఇండస్ట్రీలో అవును, నన్ను మొన్న ఎవరో చిన్న సెటైర్ వేశారు మన వంశీ గారు, వచ్చి క్లాసులు పీకుతావని. కరెక్టే, ఒకసారికి తెలిసి వచ్చింది. ఇప్పుడు ఒక సినిమా తీయటం అంటే దాంట్లో ఎంత ప్రాణం పెట్టినా కూడా, మనం ఎంత కష్టంతో సినిమా తీసినా, ఎంత ప్రాణం పెట్టినా, దాని చుట్టూ ఒక సినిమా చుట్టూ ఉన్న యూనివర్స్ అనేది మనం కంట్రోల్ చేయలేం. అది కంట్రోల్ చేయలేని పరిస్థితుల్లో దాన్ని దాటుకుంటూ ఆ సినిమాని జాగ్రత్తగా చూసుకుంటూ, కొన్నిసార్లు చాలా కోపం వచ్చేది, ఎందుకు అని పిచ్చి తిట్లు తిట్టేసి, అందరినీ తిట్టేసి, ఒక కప్పట్ట పడేసి, ఒక మైకిట్టు పడేసి అటు వెళ్ళిపోయి, దాని తర్వాత ఎందుకో ఒక పాట చరణం వచ్చేది ఫోన్లో, లేకపోతే ఒక ఎడిటింగ్ రూమ్లోకి వెళ్ళినప్పుడు లేదో ఎడిట్ చేసినప్పుడు మృణాల్ క్లోజప్ వచ్చేది, సెట్లో కూర్చున్నప్పుడు శేష్ ఏదో చేసింది వాళ్ళు ఎడిట్ చేసి చూడు అని ఇలా చూపించేవాడు. అవి చూసినప్పుడు దట్ వాజ్ ది ఎనర్జీ అండ్ దట్ వాజ్ ద ఫ్యూల్ టు కీప్ గోయింగ్. ఐ థింక్ ఇది సినిమా అంటే ఇప్పుడు మనం బిజినెస్ అని ఎన్నో మాటలు అనుకుంటాం, కానీ నాకు తెలిసింది సినిమా. ఎందుకు మీరు ఇండస్ట్రీ గురించి చేస్తారు అని అన్న మాటకి వాసు గారు, నాకు ఇండస్ట్రీలోంచే అంతా వచ్చింది, దాని నుంచే అంతా వచ్చింది. ఇక్కడే పెరిగాం, ఇక్కడే ఉన్నాం, ఏదన్నా ఇక్కడ దాటుకుంటూ వెళ్తే ఇక్కడ ఏదన్నా వదిలి వెళ్ళాలి అనే చిన్న కోరిక తప్పనిచ్చి ఇంకేం లేదు. సినిమా ఇండస్ట్రీ హెస్ గివెన్ అస్ ఎవ్రీథింగ్, గివెన్ మీ ఎవ్రీథింగ్ ఐ నో. నేను ఈరోజు ఒక మనిషిగా ఇక్కడ నిలబడి ఇంతమంది మంచి మాటలు నా గురించి వింటున్నానంటే ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ సినిమా. సో దట్ బీయింగ్ సెడ్,
డెకాయిట్ అనేదండి నాకైతే కథ చెప్పినప్పుడు కథ వింటూ ఉన్నప్పుడు ఏదైనా దట్ ప్రాసెస్ పక్కన పెట్టేసి ఇట్స్ ఫ్రమ్ ద హార్ట్. ఒక ప్రేమ కథలో ఇప్పుడు మనం కొన్నేళ్ల క్రితం 7 జన్మల ప్రేమ అని అనుకునేవాళ్ళం. దాని తర్వాత ఒక జన్మకి ఒక ప్రేమ కథ ఉంటే గొప్ప అని అనుకునేవాళ్ళం. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రేమ అంటే ఏంటో అంటే మారుతూ ఉంటుంది. రిలేషన్షిప్ అంటారు, మ్యారేజ్ అంటారు, సిచ్యువేషన్షిప్ అంటారు, ఇంకేదో అంటారు. సో ప్రేమ అంటే ఏంటి అనేది ఒక చిన్న ప్రేమ కథ తీస్తే, ఈ కాలంలో ప్రేమ కథ తీస్తే ఇంటర్నల్ బ్యాటిల్స్ కాకుండా, ఇంటర్నల్ బ్యాటిల్ అయితే ఉంటుంది. ఒక అమ్మాయి నన్ను మోసం చేసింది అంటే ఆ బాధ ఉంటుంది. కానీ వాట్ ఈస్ ద హైయెస్ట్ లెవెల్ ఆఫ్ లవ్, దాన్ని ఎత్తుక్కుంటూ ఐ థింక్ మనం అది ఆలోచించినప్పుడు ఐ ఫెల్ట్ డెకాయిట్ వాజ్ అన్ ఎక్స్ప్రెషన్, ఈజ్ అన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ప్యూర్ లవ్. సో దట్ వాజ్ ద ఫ్యూల్ ఫర్ మీ. Everybody did very well, everyone did their job and more and all of that, but ఒక కథకి ప్రాణం ఎక్కడి నుంచి వస్తుందో తెలియదండి. ఆ కథకి ప్రాణం పోసిన షనీల్కి, శేష్కి, రవి గారికి ఐ హ్యావ్ టు సే, ఆ కథ లేకుండా, ఆ కథ చేతిలో రాకుండా, ఆ కథని చెక్కకపోయి ఉండుంటే, the way they all sculpted it, everyone sculpted it. I think in థియేటర్ నుంచి బయటకు వచ్చినప్పుడు ఒక చిన్న భారంతో వచ్చాము, ఒక చిన్న హ్యాపీనెస్తో వచ్చాము అంటే ఇట్స్ ఓన్లీ బికాజ్ మనని టచ్ అయింది, మనం ఫీల్ అయ్యాం. అండ్ సినిమా ఇస్ ఓన్లీ మెంట్ టు డూ దట్. ఇట్ ఈస్ మెంట్ టు మేక్ అస్ ఫీల్. అండ్ ఐఎమ్ హ్యాపీ దట్ డెకాయిట్ has made you feel. Thank you all. Thank you. Superb, ma'am. Thank you very much.